ఈరోజు దేవరపల్లి బాలోత్సవ కమిటీ మా శ్రీ చైతన్య దేవరపల్లికి వచ్చి గురచాడ అప్పారావు గారి గురించి అలాగే ఎల్లప్రగడ సుబ్బారావు గారు వారి చేసిన పనులు మా పిల్లలకి వివరంగా అందించడం ద్వారా చాలా విజ్ఞానాన్ని మా విద్యార్థులకు అందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి విద్యార్థుల్ని ప్రోత్సహించాలని అందరికీ కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ ప్రములకి నా తరపున మా శ్రీ చైతన్య యాజమాన్యం వారి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఉండవల్లి కృష్ణారావు. ఈరోజు చైతన్య స్కూల్ ఏదైతే ఉందో స్కూల్లో ఎల్లప్రగడ సుబ్బారావు గురచాడ అప్పారావు యొక్క జయంతి ఉత్సవాలు జరపడం అనేది జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని 2019లో మహనీయుల ఆశయాల ప్రచార కమిటీ పేరుతో ఒక కమిటీ అనేది దాన్ని ఏర్పాటు చేశాం. అప్పటి నుంచి స్కూళ్ళలో మహనీయుల కోసం ప్రచారం చేస్తూ ఉన్నాం. మహనీయులు ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని మన వారి యొక్క కృషిని మనం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని అదే సందర్భంలో ఆ మహనీయుల బాటలో మనం నడిచే యొక్క ఆవశ్యకతను కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. ఇది 2019 సంవత్సరంలో మన కారంలో మార్క్స్ 200వ జయంతి, అలాగే మన వీరేశలింగం పంతులు గారి 100వ జయంతి సందర్భంగా దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలోనూ 46 రోజుల్లో అన్ని స్కూళ్ళలోనూ ఆ కార్యక్రమం జరిపాం. అలాగే మరొక సంవత్సరం మన వేమన గారి పాటల పోటీలు పెట్టి చేయడం అనేది జరిగింది. గత ఏడాది మన రాజ్యాంగం మన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు ఒక చిన్న బుక్లెట్ రాశారు. మన విద్యార్థులందరికీ కూడా తేలికగా అర్థమయ్యేలాగా బొమ్మలతో 26 పేజీలతో ఈ పుస్తకాల్లో ఒక 5,000 పుస్తకాలు తెప్పించి ఈ పుస్తకాలని ఆయా స్కూళ్ళలో ఇచ్చి వారందరి చేత పరీక్ష పెట్టి బాగా రాసినటువంటి వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఇదిగో ఈ సంవత్సరం ఎల్లప్రగడ సుబ్బారావు గారు అలాగే గురచాడ అప్పారావు గారు యొక్క జయంతి ఉత్సవాలని జరిపాం. అందులో భాగంగా మన ఇవాళ చైతన్య స్కూల్లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఈ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎవరైతే ఉన్నారో బాగా కోఆపరేట్ చేసి విద్యార్థులందరినీ సమీకరించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేదానికోసం బాగా తోడ్పడినందుకు వారికి మా కమిటీ తరఫున వారికి మా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. గురచాడ అప్పారావు గారి 110వ వర్ధంతి, ఎల్లప్రగడ సుబ్బారావు గారి 130వ జయంతి సందర్భంగా మన బాలోత్సవం తరఫున దేవరపల్లి బాలోత్సవ కమిటీ తరఫున మన దేవరపల్లి మండలంలో గల 18 ఉన్నత పాఠశాలల దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని అభ్యుదయ గీతాల పోటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నిమిత్తం అన్ని స్కూల్ దగ్గర కలిపి 1800 మంది సుమారు విద్యార్థులు కార్యక్రమాల్లో పాల్గొనడం, పోటీల్లో వచ్చి 550 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సీనియర్స్, జూనియర్స్ విభాగాలను విభజించడం జరిగింది. 6th, 7th స్టూడెంట్స్ని జూనియర్స్ విభాగంగాను, 8th, 9th, 10th స్టూడెంట్స్ని సీనియర్స్ విభాగంగా డివైడ్ చేయడం జరిగింది. అందులో 550 మంది విద్యార్థులు పోటీకి పాల్గొనడం జరిగింది. ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చిన విద్యార్థులకేమో లయన్స్ క్లబ్, దేవరపల్లి లయన్స్ క్లబ్ తరఫున మెమోంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే పాల్గొన్న విద్యార్థులందరికీ కలిపి బాలోత్సవ కమిటీ తరఫున సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. ప్రతి స్కూల్కి కూడా మెమోంటోస్ ఇవ్వడం జరిగింది, అభినందన జ్ఞాపిక ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఈ కార్యక్రమం బాలోత్సవ కమిటీ సభ్యులు చేసిన ఈ కార్యక్రమానికి మంచి తోడ్పాటునిచ్చిన స్కూల్ యొక్క కరెస్పాండెంట్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, హెచ్ఎం మాస్టర్స్కి అందరికీ కూడా పాల్గొన్న ఆ కార్యక్రమాలు నిర్వహించిన ఆ ఉపాధ్యాయులకు కానీ అలాగే విద్యార్థులకి అందరికీ కూడా మా బాలోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది.